అందరు తాతలు ముత్తాతలు కూడా ఉన్నారు, అమ్మమ్మలు నాయనమ్మలు. అది అలానే అందరు చిన్న పిల్లలే మారిపోయింది. ఆ పిల్లగాడిని మారిపోయింది. చూడండి సైకలాజికల్ ఎంత మారిపోయిందంటే అసలు మీరు తాతలమ్మ నా అమ్మ నాయనమ్మలు తండ్రుల్లో మన విషయం మర్చిపోయారు. సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా జరిగింది. 30 సంవత్సరాల కింద మా ఫ్రెండ్ అక్కడ ఉంటాడు. అక్కడ మేము స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ అందరూ కూడా ఇలాగే చాలా ఎంజాయ్ చేసాం. అయితే బీవీకే అంటే పేరేంటంటే బీవీకే అంటే క్రమశిక్షణ మారుతుంది. క్రమశిక్షణ అంటే ఎక్కడ కలిసిన పిల్లలు ఎవరైనా కలిసిన కుమారుడు స్కూల్ కూడా చెప్పాను. అందులో 60%, 70% పిల్లలు విష్ చేస్తారు, 30% స్టూడెంట్స్ ఉంటారు. కానీ బీవీకేలో ఉన్న పిల్లలందరూ కూడా ఎక్కడ కనిపించినా విష్ చేస్తారు. సాధ్యం వరకు నమస్కారం, కాళ్ళకు నమస్కారం చేసే పిల్లలు కూడా ఉన్నారు. అది ఎంత ఆనందం అనిపిస్తాయంటే, సరే మీకు ఏం చెప్పిందో చెప్పలేదో మనకు అప్పుడు ఆ టైంలో. నేను కెమిస్ట్రీ, నాకు అప్పుడు ఆ రూల్స్ అట్లా ఉండేటివి. కెమిస్ట్రీ చెప్పాలి, బయోసైన్స్ చెప్పాలి. ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే మీకు అందరూ టీచర్ బయోసైన్స్ వాళ్ళు బయోసైన్స్కే చెప్పాలి, మాకు కెమిస్ట్రీ అవసరం. అప్పుడు కెమిస్ట్రీ బయోసైన్స్ చెప్పాలి, సుధాకర్ సార్ ఫిజిక్స్ చెప్పాలి. అప్పుడు అంటే ఏమైతే అంటే దాంతో పోర్షన్ బర్డెన్ బాగా పడుతుంది, సిలబస్ బర్డెన్ బాగా పడుతుంది. ఓన్లీ బయాలజీ అంటే చెప్పవచ్చు, కానీ అది రెండు బర్డెన్ పడేసరికి బాగా స్పీడ్గా అయిపోయేసాను. నేను స్పీడ్గా మాట్లాడేది, స్పీడ్గా అయిపోయేది. నేను మీ అందరూ గ్యాప్ ఉండదు, ఎందుకంటే నేను ఎవరిని కొట్టలేదు. బలం కాదు, పడితే కూడా ఉండేది, పడితే బలం బలం అప్పుడు పోయి సన్నగా ఉండేది కరెక్ట్. కానీ బలం ఆంధ్రం బొక్కల బలం ఉంటుంది అంతే, బొక్కళ్ళకి బొక్కల బలం ఉండేది. అయితే నేను మీకు తక్కువ అటాచ్మెంట్, కానీ మీ నెక్స్ట్ బ్యాచ్ లావణ్య, తర్వాత పిల్లలు నరేంద్ర, తర్వాత వాళ్ళ బ్యాచ్ తోటి నేను చిరంజీవి కూడా బహుశా నేను అనుకుంటాను క్విజ్ కండక్ట్ చేసేది. నేను బాగా క్విజ్ కండక్ట్ చేసేది. మనోహర్, మా తమ్ముడు మనోహర్, కొంతమంది వాళ్ళు కట్టా సురేందర్ వాడు తర్వాత ఇంకొంతమంది పిల్లలు నేను క్విజ్ కండక్ట్ చేసేది. తర్వాత కొంతమంది పిల్లగాళ్ళకు వాణికేతన్ కొన్ని స్కూళ్ళకు ఏమేమి డిబేటింగ్ సొసైటీ, డిబేటింగ్ కాంపిటీషన్స్ కానీ, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కానీ వీటికి నేను పట్టుకుపోయేది. తర్వాత కొంచెం మేడతో కాకపోయినా కొంచెం పాటలు కూడా పాడేది. ఇప్పుడు మీరు తలలోకి సిన్సియర్గా ఉంటే నాకు కూడా పాఠాలు చెప్పాలనిపిస్తుంది. ఇక్కడ ఓన్లీ ఇంకొకటి. తర్వాత 2015 వరకు టీచర్ మన స్టూడెంట్ ఉన్నాడు రాయండి, టీచర్లు అక్కడ 2015 వరకు స్టూడెంట్స్ అందరూ కూడా ఇలాగే సిన్సియర్గా ఉండేవాడు, చక్కగా నైస్గా ఉండేవాడు. 2015 తర్వాత బ్యాడ్ డేస్ మాకి. ఇప్పుడు అంటారు, ఏమంటారు అందరూ అంటారు, సార్ కొట్టిండు స్వీట్ మెమోరీ, సార్ కొట్టిండు స్వీట్ మెమోరీ అంటాడు. ఇప్పుడు కొడితే కాదు, వాళ్ళే మనం కొట్టేట్టుకుంటారు. ఈ పేపర్ చూస్తున్నారు కావచ్చు, వీడియోలో చూస్తున్నారు, సార్ ఇట్లాంటి సార్ 2 కొడుతున్నారు, ఇట్లాంటి సార్ 2 కొడుతున్నారు. అంటే ఎలాంటి అంటే మీరు దాన్ని ఎట్లా స్పోర్టివ్గా తీసుకొని దాన్ని స్పిరిట్గా తీసుకొని చదువుకున్నారు. పిల్లలు అట్లా ఉండలేదు. ఇప్పుడు రెడ్డికి అనుభవం కావచ్చు, కొట్టుడు భయం ఉంది. నేను కూడా తక్కువ కొట్టేవాడిని. నెక్స్ట్ కొంతమంది పిల్లల్ని దగ్గర చూసి గుంజేవాడిని, రాయలేదు అని అనేవాడిని, అంతవరకు కానీ కొట్టకపోయేవాడిని ఎక్కువ. కాబట్టి నా తత్వం కూడా అట్లా అంటే బహుశా 2015 తర్వాత పిల్లలందరూ కూడా బాగా మారిపోయారు. చాలా బిట్టర్ ఎక్స్పీరియన్స్ అయ్యావు, బిట్టర్ ఎక్స్పీరియన్స్. పిల్లలు చదవకపోవడం, తర్వాత క్లాస్లోనే అల్లరి చేయడం, పిచ్చి మాట్లాడడం చాలా చాలా వచ్చేసినాయి. అంటే ఎప్పటికీ దానిలో పిల్లలు మరీ డల్గా వెళ్ళలేదు. ఇప్పటికి కూడా వాళ్ళు కూడా ఇప్పుడు బ్యాచ్ వాళ్ళు కూడా చాలామంది మంచి జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు మీలో కూడా చాలామంది మంచి జాబ్ చేస్తున్నారు. నాకు టచ్ లేకుండా వచ్చి రమేష్, వాడు శివకుమారు, కొండా ప్రభాకరు, తర్వాత కొంతమంది గంప రజిత అనుకుంటా, మా ఎర్ర కరణం కదా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మాకు చిన్నప్పటి నుంచి పరిచయం. ఎందుకంటే మా ఊరే ప్రాపర్ పడేది. అయితే ఇక్కడ మేమందరూ ఇక్కడికి వచ్చేసినాం. అందరూ కూడా మాకు చాలా
వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకోండి ఆల్మోస్ట్. ఇంకా కొంతమంది కూడా అప్పుడు కనిపిస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ మీరు ఏ జాబ్లో ఉన్నప్పటికీ ఎంత సంపాదించినా కానీ ఒక్కటి నేర్చుకోండి, కంపారిజన్ చేయకూడదు. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు పక్క వాళ్ళు బంగారం కొనుక్కున్నా మన బంగారం కొనుక్కుంటా, వాళ్ళు చేయవాలి, వాళ్ళు పెద్ద పెద్ద కొనుక్కుంటారా, బంగ్లాలు ఉన్నాయి మనకు, అలాంటి కాకుండా మనం సంపాదించిన దాంట్లో సంతృప్తిగా ఉండాలి. ఇప్పుడు జనాశ్వర మంచి బిజినెస్ కూడా సింపుల్గా మంచిగా చూస్తున్నాం, అందరూ చూస్తున్నాం, చాలా సంతోషంగా ఉన్నారు. సంతృప్తి అనేది సంతోషానికి జీవన మార్గం. ఇకపోతే మెమొరీ చూస్తుంటే మురళీ సార్ మాకు గమ్మత్తుగా మాకు ఒక బ్రదర్ లాగా నాకు గైడ్లైన్స్ ఇచ్చేవాడు. తర్వాత భాస్కర్ రావు ఫీజుల మాస్టారు, వాడు నేను ఇప్పటికీ వాడంటున్నాను, ఎందుకంటే మా బాబు వేసి వాడేది అనుకోకూడదు, వాడేమనుకోడు కానీ. తర్వాత మనోహర్ సార్ మాకు ఇక నాకు మా ఆంటీ కూడా పక్కన వచ్చేది, సార్ సైడ్ బిజినెస్. రమేష్ సారు మాకు ఎప్పుడు బస్ ఎక్కుతున్నా కనబడుతుండే సారు, ఎక్కడికి పోవాలి ఎక్కడ జాబ్ చేస్తుండే సారు. తర్వాత వేదాంత సార్ మరణం కొంచెం విషాదమైన, చనిపోయిన తర్వాత అక్కడే ఆయన దహనమయ్యే వరకు కూడా నేను అక్కడే ఉన్నాను. జేపీ సార్ పాప అనుకో బ్యాండ్ కలవలేకపోయాను ఆ సార్ను. వాళ్ళ పిల్లలిద్దరు అసలు భారతి ఇద్దరు కూడా మా ఫోన్ చేస్తానని చేయలేదు, కానీ సార్ నన్ను సైకిల్ తీసుకొచ్చేది బడికి, సైకిల్ తీసుకొచ్చేది. సార్ ఇంట్లో ఉండేది, మేము ఎప్పుడు కూడా అప్పుడు సార్ ఇంట్లో ఉండేది. సుధాకర్ సార్ మా చుట్టాలే, ఆయన కూడా సార్ మా క్లోజ్ ఉండేవాళ్ళు. కుప్పవరం రవీంద్రరావు, అందరూ హాస్పిటల్ కూడా ఉన్నప్పుడు బాగా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. నేను మా స్కూల్లో అదొక మంచి గడియ స్వర్ణ గడియలని చెప్పవచ్చు. అప్పటి పిల్లలు కూడా ఇప్పటికి కూడా అంటే మీ యొక్క సిన్సియారిటీ, మీ యొక్క గురువు మీద ఉన్న అభిమానం. కొంతమంది పిల్లలు మర్చిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు మన మీద చూపించే అభిమానం కాకపోవచ్చు, లేకపోతే ఇతర కారణాలు కావచ్చు, మనం మర్చిపోతూ ఉంటాం, వాళ్ళు మనం మర్చిపోతూ ఉంటాం. కానీ భారతీయ విద్యా కేంద్రంలోనే 3 ఏళ్ళే పనిచేశాను. తర్వాత ఎయిడెడ్ స్కూల్లో ఉంటేనే బయటకు ఎయిడెడ్ స్కూల్ ఆపర్చునిటీ వస్తుందని చెప్పేసి బయటకు వచ్చినాను. కానీ గవర్నమెంట్ తర్వాత అందరం కూడా డిఎస్సీ రాసాం. అదృష్టవశాత్ బీఈడీలో చాలామంది అందరం కూడా టీచర్లు అయ్యాం. ఇద్దరేమో జాబ్ దొరకలేదు వాడి పాపం. అందరూ సుధాకర్ సార్ అందరం కూడా ఆల్మోస్ట్ డిఎస్సీ రాసి టీచర్లు అయ్యాం. ఆ తర్వాత అప్పుడు మేము 2-3 బ్యాచ్లు, అనురాధ బ్యాచ్, తర్వాత పెద్ద బ్యాచ్లు కూడా మేము కలుసుకున్నాం. చాలా మేము సంతోషం అనిపిస్తుంది మేము జరుగుతుంటే. ఈ నిన్ననే పండుగ జరిగింది, మన ఇంపార్టెంట్ మంచి గొప్ప పండుగ ఇది. ఏది ఎందుకంటే గొప్ప పండుగ. ఒక్కసారి మనం కలుసుకోగానే ఆ కోట్లు పెట్టి కొట్టుకున్న మనం కొనలేనటువంటి ఆప్యాయత, ఆనందం ఇంకేమి పదాలు చెప్పండి అన్నీ మనకి వస్తాయి. ఎట్లా అంటే ఆ మెమోరీస్ వర్ణించడానికి. ఎంతమంది ఒక్కసారి కనబడగానే ఎంత సంతోషం అంటే కట్టలు తెచ్చిపోతుంటాయి. కట్టలు తెచ్చిపోతుంటాయి. అయితే ఇప్పుడు అందరూ కూడా ఎంత సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. చాలా చాలా ఆనంద విషయం ఏంటంటే మీ అందరికీ ఒకటే చెప్పేది, సంతృప్తిగా ఉండండి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండండి, ఆనందంగా ఉండండి, ఉన్న జీవితాన్ని చక్కగా మంచి సంతోషంగా ఉండండి, లేని దాన్ని ఆశపడి బాధపడద్దు. చాలామంది టీచర్లు ఉన్నారు, దీంట్లో చాలామంది హయ్యర్ ఎడ్యుకేషన్స్ కూడా ఉన్నారు. ఏది హయ్యర్ తక్కువ ఉండాలి, తక్కువ ఏం కాదని సంతృప్తిగా బతకడం అనేది జీవితంలో మంచి అభిప్రాయం. తర్వాత లాస్ట్లో మీకు ఏమైనా పాట ఉంటే తర్వాత టైం 1 గంట దాటిన పాపం చాలా కదా.